శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు ఉన్న 9 రోజులను దేవీ నవరాత్రులని శరణ్ నవరాత్రులని భారతీయులు సంభావిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల తరువాత రోజు వచ్చే దశమిని విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ 10 రోజులను కలిపి దసరాగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి పూజ వలన ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పూజ వలన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నవరాత్రుల్లో స్త్రీలు చక్కగా అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ నవరాత్రుల్లో స్త్రీలు కొన్ని రంగుల గాజులను చీరలను పొరపాటున కూడా ధరించకూడదని, ధరిస్తే మాత్రం ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆడవారు నవరాత్రుల్లో ఏ రంగులో ఉండే గాజులు ధరించాలి, ఎలాంటి వస్త్రాలను ధరించాలి, ఎలాంటివి ధరించకూడదు, ఎలాంటి చీరలు కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రుల్లో ముఖ్యంగా మహిళలు చీరలు కట్టుకుని గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇప్పటి కాలంలో చీరలు కట్టడం తగ్గిపోయింది. గాజులు వేసుకునే స్త్రీలు కూడా తక్కువే. కానీ ఇవన్నీ ధరిస్తేనే ఆడవాళ్లకు సంపూర్ణత్వం అనేది వస్తుంది. కనుక చీరలు కట్టుకోండి, గాజులు వేసుకోండి. ఈ నవరాత్రుల్లో ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే గాజులు వేసుకుంటే మంచిది. ఈ కాలంలో ఇనుముతో చేసిన గాజులు, రాగితో చేసిన గాజులు వేసుకుంటూ ఉన్నారు. కానీ అలాంటివి కాకుండా శ్రేష్టమైన మట్టి గాజులు లేదా బంగారు గాజులు ధరించటం చాలా ఉత్తమం. బంగారు గాజులు అందరి దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి మట్టి గాజులు వేసుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రాధాన్యత ఎరుపు రంగు గాజులకు ఇవ్వాలి. నవరాత్రుల్లో ఆడవారు ఎర్రటి రంగు గాజులు ధరించటం వలన సుమంగళిగా ఉంటారు. రెండవది ఆకుపచ్చ రంగు గాజులు. ఈ రంగు గాజులు వేసుకోవటం వలన వారి కాపురం కూడా పచ్చగా ఉంటుందని ప్రతీతి. ఈ 2 రంగుల్లో ఉండే గాజులు లేకపోతే పసుపు రంగు గాజులు వేసుకోండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగులో ఉండే గాజులు, గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోవద్దు, కష్టాలు వస్తాయి. అలాగే నవరాత్రుల్లో ఆడవారు చిరిగిపోయిన కాలిపోయిన వస్త్రాలు, ఉతకని వస్త్రాలను కానీ చీరలను కానీ ధరించకూడదు. శుభ్రంగా ఉండే చీరలు కట్టుకోవాలి. అందులోనూ జరీ అంచు ఉండే చీరలు కట్టడం వలన సాత్వికత గుణాలు అలవడతాయి. నవరాత్రుల్లో ఆడవారు చేనేత వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. మన దేశీయ వస్త్రాలను ధరించటం వలన సంపూర్ణత్వం ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగులో ఉండే చీరలు, నల్లటి రంగు చీరలు కట్టుకోవద్దు. అది అంత మంచిది కాదు. ఈ విషయాలను ఆడవారు గుర్తించి నవరాత్రుల్లో ఇలాంటి చీరలు, గాజులు ధరించకుండా జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.